ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి? మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాము. మరి ఈ ఆదివారము ఆరాధనలో మీరు కూడా పాలు పొందుతున్నారని ప్రేమతో మిమ్మలను ఈ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. మాతో కలిసి రండి, ఆరాధన చేసుకుందాం. ప్రభు నామమును మనము కనపరుచుకుందాం. మరి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుని ఆదివారపు ఆరాధన మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మరొక రోజు నాయన, ఆదివారపు విశ్రాంతి రోజున నీ సన్నిధిలో మేమందరమును కలుసుకుని నీ స్తుతించుకునే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకై నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, ఎచ్చట ఇద్దరు ముగ్గురు నా నామమును కూడిందురో వారి మధ్యననే ఉందని మీరు చెప్పిన రీతిగా నాయన, ఈ లైవ్కి వచ్చినట్టు బిడ్డలు ఎవరి గృహములలో వారు ఉండి నిన్ను ఆరాధించి స్తుతించి ఘనపరిచి ప్రార్థిస్తూ ఉండగా ప్రతివానికి ప్రతిఫలమును దీవెనను ఆశీర్వాదం దయచేయండి. ఆదివారపు ఆరాధన ఆశీర్వాదము ప్రభువా, ఎందరైతే లైవ్కి ఏకీస్తున్నారో ప్రభువా, నీ సన్నిధిలో ఈ ఏకీపిస్తున్నటువంటి ప్రభువా యూట్యూబ్, ఫేస్బుక్ లైవ్ ద్వారా ఏకీపిస్తున్న ప్రతి బిడ్డకు ఆదివారపు ఆరాధన ఆశీర్వాదం బిడ్డలందరికీ సమృద్ధిగా మీరు దయచేయమని, మహిమా ఘనత ప్రభావం పొందమని, సాతాను క్రియలు అయిపరిచి మాకు జయము దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఆరాధనలో పాలు పొందిన మీకు ఈ చిన్న సంఘ సహవాసం తరపున ప్రేమతో మీకు ఆహ్వానము తెలియజేస్తున్నాము. ఈ సమయమందు మరి నా కుమార్తె జెస్సీ ఏంజిల్ చక్కని పాట పాడుతున్నారు. పాట అయిన అనంతరము మనము ఆరాధన చేసుకుందాం. సమయంలో పాట విందాం. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చినటువంటి మరొక అవకాశంను బట్టి దేవుణ్ణి గణపరిచి మహిమపరుచుకుందాము ఒక ప్రత్యేకమైన పాట ద్వారా. Praise the Lord.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆరాధన చేసుకుందాం. మీరును మాతో పాటు ఏకీభవించి ఆరాధనలో పాల్పొందండి. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదము. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదము. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించెదం. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించెదం. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదము. ఆరాధనా 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 ఆరాధనా. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, గత విశ్రాంతి దినం నుంచి ఈ విశ్రాంతి దినం వరకు నీ సజీవమైన రెక్కల చోట మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. నీవు మాపై చూపిన కృపలను బట్టి వందనాలు. వందనాలు ప్రభువా. నీవు మాకు చేసిన మేలులను బట్టి వందనాలు యేసయ్యా. నీవు చూపిన దయకై స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రాలు. ఈ లోకంలో చాలామంది బిడ్డలు ప్రభా, ఐశ్వర్యవంతులు, ధనవంతులు, తెలివిగలిగిన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. వారికంటే మేము భక్తి పరులము కాదు, యథార్థ పరులము కాదు ప్రభువా, నీతి పరులము కాదు తండ్రి. కేవలం నీ కృప తండ్రి, నీ కృప, నీ దయ చొప్పున మమ్మల్ని కాచి కాపాడుతున్నావు. నీకు స్తోత్రాలయ్యా. చాలామంది సంఘ బిడ్డలు ప్రభా ప్రార్థనా అవసరతలను కోరారు ప్రభా. ఎవరి హృదయాల్లో ఏ సమస్య ఉందో మాకైతే తెలియదు ప్రభా.
సమస్తము ఎరిగిన దేవుడవు. వారి తలంపులు, ఉద్దేశంలో, ఆలోచనలు మీరు నెరవేర్చండి. ఈ సేవకులమైన మా కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలరా, చక్కని పాటలు విన్నాము. దేవుని బిడ్డలరా, మనము దేవుని సన్నిధిలో ఆరాధనలో పాలు పొందిన మనము దేవుని వాక్యాన్ని కూడా ఈరోజు ధ్యానము చేసుకుందాం. దేవుని బిడ్డలరా, దేవుని సన్నిధిలో ఈరోజు వాక్య ధ్యానాంశం మరి మంచి ఇల్లు అనే మాటతో మనము ధ్యానం చేసుకుందాం. మంచి ఇల్లు. దేవుని బిడ్డలారా, మంచి ఇల్లు దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతను కలిగి మనకిచ్చినటువంటి ఇంటిలో మనము మంచిగా ఉండాలి. మన గృహములో మన కుటుంబీకులు దైవభక్తితో ఉండాలి. దేవుని సన్నిధిలో మరి మన గృహస్థులు, మన గృహములో ఉన్నటువంటి బిడ్డలు అనగా మన కుటుంబ సభ్యులు ఉన్నటువంటి మన ఇంటిలో ప్రార్థన ఉండాలి. మన ఇంటిలో మరి రక్షణ ఉండాలి. మన గృహము అనగా మన ఇల్లు ఆతిథ్యమిచ్చే గృహముగా ఉండాలనేటువంటిది ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. లేఖనములో దేవుని బిడ్డలారా, వాక్యములో నుండి ఈ మంచి ఇల్లు అనేటువంటి దానిని మనము ధ్యానం చేస్తున్నాము. ఈ మంచి ఇంటిలో ఎవరు ఉండాలో, మరి ఏది మంచి ఇల్లుగా ఉంటుందో అనేటువంటిది వాక్యం ద్వారా మనము తెలుసుకుందాం. మన ఇంటిలో మరి దేవుని సన్నిధి ఉండాలి. దేవుని యొక్క సహవాసం ఉండాలి. లేఖన భాగములో నుండి కీర్తనలు 118వ కీర్తన 15వ వచనం చదువుతున్నాను. దయచేసి మీరును ఈ బైబిళ్ళు తెరిచి చూడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఆదివారపు విశ్రాంతి రోజున గృహములలో ఉన్న మీరు, దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు ప్రభు సన్నిధిలో మరి ప్రార్థనలో ఉండాలి. ఆరాధనలో పాలు పొందాలి. ఈ వాక్యము మీరు శ్రద్ధగా విని మీ గృహాలలో దేవుని ఘనపరచి మహిమపరచాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము చూద్దాం. 118 దావీదు కీర్తన 15వ వచనం చదివినప్పుడు, నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదములు వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. చాలు. దేవుని బిడ్డలారా, ప్రభువు లేఖనములో ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. నీతిమంతుల గుడారము. ఈరోజు మంచి ఇల్లు అనే మాటతో మనము ధ్యానం చేసుకుందాం. నీతిమంతుల గుడారం. నీ గుడారములో అనగా నీ ఇంటిలో రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాదము వినబడాలి. దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో రక్షణ సునాదం అంటే పాటలు ఉన్నాయా? పాటలు పాడుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ప్రభువుని కనపరుస్తున్నారా? అయితే మీరు ధన్యులే. దేవుని బిడ్డలారా, మీ ఇంటిలో మరి రక్షణను కూర్చున్న ఉత్సాహ సునాదము వినబడాలి. దేవుని బిడ్డలారా, ఇంచుమించు అనేకమైన వారముల నుండి, రోజుల నుండి మీ గృహాలలో ఉండి మరి దేవుని వాక్యాన్ని మీరు చదువుతున్నారు, బైబిల్ చదువుతున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుని వాక్యము చెప్తుంది, నీ ఇల్లు లేక నీ గుడారము నీతి కలిగిన గుడారముగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాదము వినబడును. నీ ఇంటిలో దేవుని బిడ్డలారా, మరి రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం అంటే ఆటలు పాడొచ్చు. దేవుని గణపరిచే గృహముగా నీ గుడారం ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక నీ ఇంటిలో మరి దేవుని స్తుతించేటువంటి ఆ ఆధిక్యత ఉన్నదా?
నీ కుటుంబం కలిసి ప్రభువును స్తుతిస్తున్నదా? అయితే మీరు ధన్యులే. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుల గుడారముగా ఉండాలి మన ఇల్లు. మన ఇంటిలో నీతి ఉండాలి, భక్తి ఉండాలి, ప్రార్థన ఉండాలి, సహవాసం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు 3 మాటలు మనము ధ్యానం చేసుకుందాం. మరి ఎక్కువ సమయం చెప్పడానికి అవకాశం లేదు, కానీ దేవుని వాక్యములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడినట్టు మాట మనం చూస్తున్నాము. రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాదం అంటే, రక్షణ అంటే నీ ఇంటికి రక్షణ ఉండాలి, నీ ఇంటిలో నీ కుటుంబీలకు రక్షణ ఉండాలి, నీ బంధువులకు రక్షణ ఉండాలి, నీ ప్రాంతవాసులకు, నీ నగరవాసులకు, నీ జిల్లావాసులకు, నీ రాష్ట్రవాసులకు, నీ దేశానికి రక్షణ ఉండాలి. ఇప్పుడు ఈ కాలపు పరిస్థితులలో ఎక్కడ చూసినా రక్షణ లేదు, భద్రత లేదు, కాపుదల లేదు. ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో మనము మరణిస్తామో మనకే అర్థము కానటువంటి స్థితిలో మనం ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, మన ఇంటిలో రక్షణ ఉండాలి, రక్షణ గృహముగా మన ఇల్లు ఉండాలి. నీతిమంతుల గుడారములు అనగా నీ ఇంటిలో పాటలు ఉండాలి, ప్రభువును గుర్చినటువంటి ఉత్సాహ సునాదములు అనగా దేవుని గుర్చిన స్తుతియాగం ఉండాలి. నీ ఇంటిలో దేవుని బిడ్డలారా రక్షణ ఉండాలి. అందుకే లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 9వ వచనం చదివినప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి దేవుని బిడ్డలారా, ఒకసారి మీ గృహాల్లో ఉండి ఈ వాక్యాన్ని మీరు తెరిచి చూడాలని మీకు మనవి చేస్తున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనము మనము చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం చదివినట్లయితే దేవుని పిల్లలు ఏమని రాయబడిందండి ఇక్కడ? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుని పిల్లలు, నీ ఇంటికి రక్షణ ఉండాలి, నీ ఇంటికి భద్రత ఉండాలి, నీ ఇంటికి మోక్షము అనేటువంటిది, ఆ యొక్క కాపుదల, భద్రత, క్షేమము, సురక్షితము ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియులరా, ఒక సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఇంటిలో దేవుని బిడ్డలారా రక్షణ లేదు, ప్రార్థన లేదు, పాటలు లేవు, దేవుని సన్నిధి లేదు. అయితే యేసు ప్రభువుని చూడాలని ఆశ కలిగి అతడు చెట్టు ఎక్కినప్పుడు, అతడు పుట్టువాడైన ప్రభువును చూడలేనిపోయిన స్థితిలో చెట్టు ఎక్కాడు. ప్రభు అన్నాడు, జక్కయ్య, నీవు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఈ 19 లూకా 19 దేవుని బిడ్డలారా 5వ వచనం మనము చదివినప్పుడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా ఏమని రాయబడింది? అతడు త్వరగా దిగి చెట్టు దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునెను. ప్రియమైన వారలారా, యేసును చేర్చుకుంటే నీ జీవితము ధన్యం. ఈ నీ ఇంటిలో యేసయ్య ఉంటే నీ జీవితము బ్రతుకు ధన్యం, ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, మీ గృహాలలో ఉండి ప్రభు వాక్యాన్ని వింటున్నారు కదా. ప్రభు మీ గృహంలో ఉన్నాడా? ప్రభువును స్తుతిస్తున్నారా? నీ ఇంటికి రక్షణ ఉందా? అనగా నీ ఇంటి వారికి, నీ కుటుంబీకులకు రక్షణ ఉందా? అలాగ రక్షణ ఉండగలిగితే, ఆత్మరక్షణ ఉంటే, నీ కుటుంబానికి, నీ గృహంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ రక్షణ ఉంటే, పరలోక రాజ్యములు గొప్ప స్థానాన్ని నీవు పొందుకొనగలవని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రియమైన వారలారా, నీ ఇంటికి రక్షణ ఉండాలి. జక్కయ్య అంటున్నాడు, జక్కయ్య, ప్రభువా, నిన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నానని ప్రభువుతో చెప్పినప్పుడు, నేను నీ ఇంటికి వస్తానయ్యా, నీ ఇంటికి వస్తానని ప్రభు చెప్పినప్పుడు యేసు ప్రభువు వారి ఇంటిలోనికి సంతోషంతో చేర్చుకున్నాడు. అప్పుడు యేసయ్య అంటున్న మాట ఏమన్నాడండి? ఇతడును, అందుకు యేసు 19:9, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎస్, ఆ ఇంటికి రక్షణ వచ్చింది గల కారణము తన బ్రతుకు మారింది, తన జీవితము మారింది, తన యొక్క నడవడిక మారింది,
తన ప్రవర్తన మారింది. యేసుని ఇంటిలో చేర్చుకున్న వెంటనే అతనిలో మార్పు కనిపించింది. ప్రభు అన్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నిజమే ప్రేమిని వాళ్ళ ఇంటికి రక్షణ ఉందా? నీ ఏ గృహములో ఉన్నా, నీ సొంత ఇంటిలో ఉన్నా, అద్దెంటిలో ఉన్నా, ఇతర దేశములో ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా, ఉద్యోగములో ఉన్నా, వ్యాపారములో ఉన్నా, కూలి పని చేస్తున్నా, ఏ ప్రాంతములో నీవు నివాసం ఉన్నా, నీ ఇంటికి రక్షణ అనేటువంటిది, అనగా నీవు ఆత్మరక్షణ పొందుకునవలసి ఉన్నదని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి అనగా జక్క ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చిందా? నీ ఇంటికి రక్షణ ఉందా? భద్రత ఉందా? అనగా రక్షణ, ఆత్మరక్షణ పొందుకుని ప్రభు ఎప్పుడు వచ్చినా నేను దేవుని సన్నిధిలో రాజ్యానికి వెళ్ళిపోతానని నువ్వు ధైర్యముగా చెప్పగలవా? అలాగ చెప్పగలిగితే నీ జీవితము ధన్యం. దేవుని బిడ్డలారా, నీ ఇల్లు రక్షణ గృహముగా ఉండాలి. నీ ఇల్లు దేవుని చేర్చుకున్నటువంటి రక్షణ గృహముగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. రక్షణ గృహముగా నీ ఇల్లు ఉందా? అలాగున్నట్లయితే నీ జీవితము ధన్యమే. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో నీ ఇల్లు రక్షణ గృహముగా ఉంటే నీ జీవితము ధన్యం. నీ ఇంటిలో యేసై ఉన్నాడా? నీ ఇంటిలో యేసు ఉంటే నీ జీవితము ధన్యమే. అనగా అప్పుడైతే చరిత్ర కాలంలో ప్రభు వచ్చారండి మాట్లాడేవారు మరి ఇప్పుడు ఉన్నారా అని ఎలా చెప్పగలము? ఆయన మనము అదృశ్య దేవుడిగా ఉన్నాడు కదా అని అంటే, దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధిలో పాటలు పాడడం ద్వారా, ఉపవాసము చేయడం ద్వారా, వాక్యము చదవడం ద్వారా నీవు ప్రభుని నీ ఇంటిలోనికి ఆహ్వానించుకున్నట్లే రోజు నీవు ప్రార్థన చేస్తే ప్రభు నీ ఇంటిలో ఉంటాడు. తల్లి, అయ్యా, నీవు రోజు ప్రార్థన చేస్తే నీ ఇంటిలో యేసయ్య ఉంటాడు. కనుక నీ ఇల్లు రక్షణ గృహముగా ఉండాలి. నీ ఇల్లు స్తుతియాగము చేసే గృహముగా ఉండాలి. నీ ఇంటిలో స్తుతియాగం ఉండాలి. నీ కుటుంబీకులు కలిసి ఎల్లవేళలా ప్రభువుని కనపరిచే విధముగా ఉండగలిగితే దేవుని బిడ్డలారా, మీ బ్రతుకు, మీ కుటుంబము, మీ బంధువులు, మీ స్నేహితులు ఈ రోజున దేవుని బిడ్డలారా మరి ఎక్కువ మంది కలుసుకుని ఆరాధన చూసుకునేటువంటి సమయాన్ని మనం కోల్పోయాం. ఎవరి గృహములలో వారే ఉన్నారు కనుక ఎవరి గృహములో వారే ఉన్నప్పుడు ఆ ఇంటిలోనికి ప్రభు ఉన్నాడా? ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడా? నా ఇంటికి రక్షణ వచ్చింది, నా ఇంటిలో ప్రభువుని అందరూ కలిగి ఉన్నారని నీవు చెప్పగలిగితే నీ జీవితము ధన్యం. మొదటి మాట, దేవుని బిడ్డలారా, నీ ఇల్లు మరి దేవుని స్తుతియాగమైనటువంటి గృహముగా ఉండాలని, రెండవది రక్షణ గృహముగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. మూడవది చదువుకుందాం దయచేసి. దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము మనం ఒకసారి చదివితే అక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తున్నాయి. దయచేసి చదవండి. ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండవ మాట చూస్తున్నాం. ఎలీషా భక్తుడు అంటున్నాడు, తన శిష్యుడైనటువంటి ఒక శిష్యుడు చనిపోయినప్పుడు ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఆ ఎలీషా ప్రవక్త శిష్యుడు చనిపోయినప్పుడు భార్య వచ్చి ఎలీషా ప్రవక్తను మొరపెట్టుకుంది, అయ్యా, నీ శిష్యుడు అయినటువంటి నా భర్త చనిపోయాడు. అయ్యా, నాకు ఈ సమయమందు ఏమీ కూడా నాకు పోషణకు తగినటువంటి ఆధిక్యత లేదు. కరువు వచ్చింది, ఇబ్బందులు వచ్చాయి, అప్పులు వారు వచ్చేసారు. నేను చాలా ఇబ్బంది పడుతున్నా. నా ఇంటిలో, నా గృహములో అప్పులు కనిపిస్తున్నాయి. ఆ యొక్క మరి ఎలీషా ప్రవక్త తన శిష్యుడు చనిపోయినప్పుడు ఆ చనిపోయిన శిష్యుని భార్య తన యొక్క ప్రవక్తైనటువంటి అనగా తన భర్త యజమానైనటువంటి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి మొరపెట్టుకుని అడుగుతుంది. అప్పుడు ఎలీషా ప్రవక్త అన్నాడు, అక్కడ చెప్పిన మాట, ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఇంటిలో అనేకమైన వస్తువులు ఉన్నాయని చెప్పగలరు.
కానీ దేవుని బిడ్డలరా, వస్తువులు అడగలేదు, ఆభరణాలు అడగలేదు, వెండి బంగారములు ధనధాన్యములు ఏమీ అడగలేదు. ఆయన ఏమీ అడగలేదు. నీ ఇంటిలో ఏమున్నదని అన్నప్పుడు దేవుని బిడ్డలరా, మరి ఆమె చెప్తుంది, అయ్యా నా ఇంటిలో రాయబడింది. దేవుని బిడ్డలరా, ఇదిగో ఆమె చెప్తున్నటువంటి మాట మనం వింటున్నాం ఇక్కడ. దేవుని బిడ్డలరా, అందుకు ఆమె, నీ దాసురాలునైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. దేవుని బిడ్డలరా, అక్కడ వ్రాయబడిన మాట మనం చూస్తున్నాము. అందుకు ఆమె, నీ దాసురాలునైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. అనగా నూనె అనగా ప్రార్థన, కుండ అనగా హృదయము. నా ఇంటిలో ప్రార్థన ఉన్నదని ఆమె చెప్తుంది. అనగా ఆమె చెప్తున్న మాటను బేస్ చేసుకుని, ఆమె చెప్తున్న మాటను ఆధారము చేసుకుని, అమ్మా నీ ఇంటిలో నూనె కుండ ఉందని చెప్తున్నావు, ఇంకా ఏమైనా ఎరువు తీసుకుని తెచ్చుకో అని చెప్పినప్పుడు, మరి ఎరువు తెచ్చుకుంది, కొన్ని పాత్రలు తెచ్చుకుంది, కుండలు తెచ్చుకుంది. వాటినన్నిటినీ ఆశీర్వదించాడు. ప్రవక్త ప్రార్థన చేశాడు. ఆ పాత్రలన్నీ కూడా, ఏవైతే పాత్రల కుండలు తెచ్చుకున్నదో ఆమె, ఖాళీ పాత్రల కుండలన్నీ కూడా నూనెతో నింపబడినట్లుగా గ్రంథములో రాయబడింది. వాటిని నమ్మి అప్పులు తీర్చుకున్నది. తన కొరతను మరి తొలగించుకోవడానికి ప్రభు సన్నిధులు, మరి దేవుని బిడ్డలరా, ఆమె ఆ యొక్క కొరతలన్నీ కూడా తీర్చుకోవడానికి, ఆ అప్పులన్నీ తీర్చుకోవడానికి మరి దేవుడు ఆమెకు సహాయము చేశారు. గల కారణము అంటే ఆమె చెప్తున్న మాట, మరి ఎలీషా ప్రవక్త శిష్యుడంటే అతడు కూడా ప్రార్థన పరుడై ఉండొచ్చును, ఈమె కూడా ప్రార్థన చేసి ఉండవచ్చును. ఆమె అంటుంది, నా ఇంటిలో నూనె కుండ ఉన్నది. నిజమే, నీ ఇంటిలో నూనె అనగా ప్రార్థన ఉండాలి తల్లి. నూనె అనగా ప్రార్థన, అనగా నీ గృహము ప్రార్థన గృహముగా ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన ఉందని ఇంటిలో, పాటలు పాడే స్తుతియాగము గృహముగా ఉండాలని. రెండవది, నీ దేవుని యొక్క సన్నిధులు నీ గృహము రక్షణ గృహముగా ఉండాలని. మూడవది, ప్రార్థన గృహముగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. చివరి మాట, మరొక మాట మనం చదువుకుందాం. అదే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము దేవుని బిడ్డలారా 8వ వచనం మనం చదివినప్పుడు, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసెను. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఈ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో, ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అతడు కనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేశారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాట మనం చూస్తున్నాము. కనురాలైనటువంటి ఆ స్త్రీ ప్రవక్తను భోజనమునకు పిలిచిందట. ప్రవక్త ఎలీషాని భోజనమునకు పిలిచింది. అయితే భోజనమునకు పిలవడం గల కారణము, ఆతిథ్యం ఇస్తే నాకు ఆశీర్వాదము, భోజనము సిద్ధపరిస్తే నాకు దీవెన అని తలంచి ఆమె ప్రవక్తను భోజనము సిద్ధపరిచి ఆ ప్రవక్తను ఆహ్వానించింది. భోజనం సిద్ధపరిచింది. తన భర్త ఏకీవించారు. ఇద్దరు కలిసి ప్రవక్తను ఎలీషా ప్రవక్త భోజనం సిద్ధపరిచినప్పుడు ప్రవక్త భోజనం చేశాడు. భోజనం చేసి ఆమెను దీవించినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, మరి ప్రవక్తకు భోజనము సిద్ధపరచడం గల కారణము దీవెన కొరకు, ఆతిథ్యము కొరకు. ఆతిథ్యం ఇస్తే నాకు దీవెనను తలంచి ఆమె ఆతిథ్యం ఇచ్చింది, భోజనం సిద్ధపరిచింది. ఆమెకున్న లోటు ఏమిటంటే, గర్భఫలాన్ని దేవుడు అక్కడ షూనేమి పట్టణస్థురాలకు ఇచ్చినట్లుగా బైబిల్లో వ్రాయబడింది. అనగా నీ గృహము ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆతిథ్యం ఇచ్చే గృహముగా, అనగా దేవుని బిడ్డలైన వారు వస్తే
దేవుని సేవకులు వస్తే నీవు ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహముగా నీ గృహం ఉన్నట్లయితే నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీవు మరి ఆ రీతిగా ఆతిథ్యమిచ్చే నీ గృహముగా నీ గృహం ఉంటే నీవు దీవించబడతావు. మొదటిది రక్షణ సువార్త సునాదములు అనగా దేవుని బిడ్డలారా పాటలు పాడే గృహముగా నీ గృహం ఉండాలని ప్రభు ఇష్టపడుతుంది. రెండవది నీ ఇంటికి రక్షణ గృహముగా నీ గృహం రక్షణ గృహంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. మూడవది నీ గృహము ప్రార్థన గృహముగా ఉండాలని ఆశపడుతున్నాడు. నాలుగవది నీ గృహము ఆతిథ్యమిచ్చే గృహముగా నీ గృహం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నీ ఇంటిలో ప్రార్థన ఉన్నదా, రక్షణ ఉన్నదా? నీ ఇంటిలో మరి దేవుని గురించినటువంటి స్తుతియాగం ఉన్నదా, అనగా పాటలు ఉన్నాయా? దేవుని బిడ్డలారా, నీవు నీ గృహము ఆతిథ్యమిచ్చే గృహముగా ఉందా? అలా ఉన్నట్లయితే నీ జీవితము ధన్యము. దేవుని బిడ్డలారా, నీ గృహములో యేసయ్య ఉంటారు. ప్రభువు నీ అవసరం తీరుస్తాడు. కనుక నీ ఇంటికి మరి స్తుతియాగం ఉండాలి, నీ ఇంటికి రక్షణ ఉండాలి, నీ ఇంటికి దేవుని బిడ్డలారా ప్రార్థన ఉండాలి, నీ ఇంటిలో దేవుని బిడ్డలారా మరి ఆతిథ్యం ఇచ్చే గృహముగా నీ గృహం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మరి ఎంతమంది ఉన్నా, చాలా మంది బిడ్డలు కుటుంబంలో బిడ్డలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. అయితే ఎవరి అవసరత వారు తీర్చబడినట్లుగా మరి సిద్ధపడాలని, మరి అవసరత తీర్చబడాలంటే ప్రార్థన పూర్వకం ఉండాలని ప్రభు ఇష్టపడుతున్న విషయాన్ని మనము చూస్తున్నాం. కనుక చూడండి, ఒక యవనస్తురాలు ఏడుస్తుందట. ఒక యవనస్తురాలు ఏడుస్తుంది, కూర్చొని ఏడుస్తుంది. ఆమె ఏడుస్తూనే ఉంది, కానీ ఏడుపు ఆపడం లేదు. ఏడుస్తున్నప్పుడు తల్లి చూసింది, అయ్యో నా కూతురికి ఏమి కష్టం వచ్చిందోనని ఆ ప్రక్కన కూర్చొని తల్లి ఏడుస్తుందట. కాసేపటికి తండ్రి వచ్చాడు. ఆ తండ్రి చూసి తండ్రి కూడా ఏడవడం ప్రారంభించాడట. అయ్యో నా భార్యకి, నా కుమార్తెకి కష్టం వచ్చిందని ఏడవడం ప్రారంభించారట. ఇక్కడ ఆ ప్రక్కన నుండి బంధుమిత్రాదులు, ఇరుగు పొరుగు వారు కూడా వచ్చి కూర్చొని ఏడుస్తున్నారట. అందులో ఒక వ్యక్తి తెగించి, ఒక ఆమె, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, అసలు ఏడవం గల కారణం ఏమిటి, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని అడిగితే ఆమె అంటుందట, ఇదిగో నేను పెండ్లి చేసుకుని ఒక గృహమై ఒక ఇంటికి ఇల్లాలుగా వెళ్తాను కదా, నా భర్త నన్ను కొట్టేటప్పుడు ఎలాగ ఏడవాలని, ఎలాగా ఏడిస్తే బాగుంటుందని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, అంతే తప్ప వీళ్ళందరినీ కూర్చుని ఏడమని చెప్పానండి అని అన్నదట. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నీవు, దేవుని బిడ్డలారా, ఎందుకు నీ హృదయంలో దుఃఖము, కలవరము, చీకు, చింత? అయితే నీవు ఏడవలసినటువంటి సమయము, దానికి ఒక రీజన్ ఉండాలి. నీవు ఏడుస్తున్నామంటే దానికి ఒక కారణం ఉండాలి. నీవు కన్నీరు కారుస్తున్నావంటే, నీ ఇంటిలో బాధపడుతున్నావంటే దానికి రీజన్ ఉండాలి, కారణం ఉండాలి. గల కారణము ప్రభు సన్నిధిలో నీళ్ళు ప్రార్థన గృహముగా ఉండాలని, ఆతిథ్యమిచ్చే గృహముగా ఉండాలని, నీళ్ళు ప్రార్థన గృహముగా ఉండాలని, పాటలు పాడి అంటే మరి స్తుతియాగము చేసే గృహముగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక ఆ రీతిగా మన గృహాన్ని సిద్ధపరచుకుందాం, మన కుటుంబాన్ని చక్కపరుచుకుందాం. ప్రభు సన్నిధిలో గొప్ప విజయాన్ని పొందుకుని ప్రభు దగ్గర జవాబును పొందుకుందాం. నీ గృహములో యేసు ఉన్నాడా లేడనేటువంటిది నీవు పరిశీలన చేసుకుని ప్రభువుని వేడుకొని ఉన్న పాటున ఏ ప్రాంతంలో ఉన్నా నీవు తలలో వచ్చి నీ ఇంటిలో, నీ గృహములో, యేసయ్యా నా ఇంటిలో ప్రార్థన లేదని, యేసయ్యా నా ఇంటిలో ఆతిథ్యమిచ్చే గృహముగా లేదని, యేసయ్యా నా ఇంటిలో రక్షణ లేదని నీవు చెప్పిన నాడు ఉన్న పాటును మోకరించి ప్రార్థన చేసి, ఇక నుండి నా ఇల్లు రక్షణ గృహముగా చేయి ప్రభువా, నా ఇల్లు ఆతిథ్యమిచ్చే గృహముగా చేయండి నాయన, నా ఇల్లు ప్రభువా స్తుతియాగ గృహముగా చేయండి, ప్రార్థన గృహముగా చేయండి అని నీవు ప్రార్థించగలవా? దేవుని బిడ్డలారా, అలాగూ నీ ఇల్లు ఉండడానికి ఇష్టపడినట్లయితే ప్రార్థనలోకి మించు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ గృహాలలో ఉండి
ప్రార్థనలు ఏకీవించండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభువా, అవును తండ్రి, నా ఇంటికి రక్షణ లేదు, నా ఇంటిలో ప్రార్థన లేదు ప్రభువా. నా గృహము రక్షణ గృహముగా లేదేమో, ప్రార్థన గృహముగా లేదేమో, నా గృహము ఆతిథ్యమిచ్చే గృహముగా లేదేమో. ఈ రోజున నీ వాక్యముతో నాతో మాట్లాడు ప్రభువా. మీరు నా ఇంటికి రెండరయ్యా, జక్కయ్య ఇంటికి వచ్చినట్లుగా ప్రభువా, జక్కయ్య ఇంటికి ప్రభు మీరు వచ్చి తన బ్రతుకును మార్చిన రీతిగా నా ఇంట్లో రెండని దేవుని ఆహ్వానించగలవా? ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును, మంచివారి దాపు చేరి మేలు కలుగజేయును. యేసు ఉన్నవాని గృహము ఆనంద నిలయము. యేసు స్వామి ఎవరినైనా దీవించు దేవుడే. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము. ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. యేసు లేక ఎవ్వడైనా చేరలేడు మోక్షము. యేసు లేని జీవితాన ఈదలేని వేదనే. దారి ఏది కానరాని దీనులైన వారిపై జాలితోను ఆదరించు కాపాడు దేవుడే. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము. ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. యేసుక్రీస్తు ఈ జగాన సాటి లేని దైవము. ఆయనే సజీవమైన ఆరాధ్య దైవము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరమ తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రములు. ఈ సమయమందు నీ వాక్యముతో నాతో మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా ఇంటిలో స్తుతియాగం ఉండాలని, నా ఇంటిలో ప్రార్థన ఉండాలని, నా ఇంటికి రక్షణ ఉండాలని, నా ఇల్లు ఆతిథ్యమిచ్చే గృహముగా ఉండాలని మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా చేయండి నాయన. సహకరించండి, బలపరచండి, ధైర్యపరచండి. శోధన నుండి, కీడు నుండి, శాపం నుండి తప్పించు నాయన. ప్రతి వారిని మీరు దర్శించి ఎవరైతే ప్రార్థనలు ఏకీవించారో నీ కృపను నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా భారతదేశం నుండి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రాంతం నుండి విదేశాలు కూడా వెళ్ళి కష్టపడి పని చేసుకుంటున్నారు. ఏ గృహాలలో ఉండి ప్రభువా మర్రపెట్టి ప్రార్థనలు చేస్తున్నారు. వారి గృహాలలో ఉండి నీసలో మర్రపెడుతున్నప్పుడు వారికి ఉత్తరములు, జవాబులు, ప్రతిఫలం దాయిచేయండి. వారి కుటుంబాన్ని మీరు పోషించండి. ప్రతి గృహాన్ని ఆశీర్వదించండి. మహిమా ఘనత ప్రభావాలు పొందండి. క్రీస్తు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఈ చిన్న సహవాసం తరపున ప్రభు పేరిట మరి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.